శుభోదయం, శుభాశీస్సులు. ఈరోజు ఇందుకూరుపేట దగ్గర అంటే గోకవరం దగ్గరలో ఇందుకూరుపేట దగ్గర శనబారం అనే గ్రామంలో ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠ ఉంది. ఇప్పుడు నేను బయలుదేరి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. వెళ్ళే ముందు ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు, ఆ యొక్క ఆంజనేయ స్వామి ఆశీస్సులు మీ అందరికీ పరిపూర్ణంగా అందజేయాలని, మీరందరూ బాగుండాలని, దాంతోపాటు నేను కూడా అందరిలోనూ ఆనందాన్ని నింపాలని మా గురువుగారు ఏదైతే పేరు పెట్టారో ఆ ఆనందం కోసం మనం ప్రయాణం చేస్తున్నాం. మనతో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆనందంగానే ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలంటే చేయవలసిందల్లా సాధన చేయండి. ఏమి చేసినా ఆనందం ఉండదు, ఎంత డబ్బు సంపాదించినా ఆనందం ఉండదు. ఆనందం వల్ల ప్రశాంతం కావాలంటే మెయిన్ మనం రకరకాల ఆలోచనలు ఎన్నో ఉంటాయి మనిషికి. అన్నిటి నుంచి బయటపెట్టి ప్రశాంతమైన జీవనం గడపడం కోసం మనం చేయవలసిందల్లా సాధన చేయండి. గురుముఖత అంటే గురువు ఉంటే ఆ గురువు ఇచ్చిన మంత్రంతో సాధన చేసి మనం పరిపూర్ణత స్థితికి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఎంతైనా ఉంటుంది. గురువు మంత్రం మాత్రం ఖచ్చితంగా ఉండాలి, తీసుకోండి. ఆ గురువు కూడా గురు పరంపర అయి ఉండాలి. అలా గురు పరంపరలో గురువు దగ్గర తీసుకుంటే మీకు జ్ఞాన మార్గం, భక్తి, వైరాగ్యం, ఆకర్షణ, ధనము అన్నీ కలుగుతాయి. లేని ఎడల కొన్ని సిద్ధులు వస్తాయి కానీ అవన్నీ ఉపయోగించవు. ఏదో ఒక ఇబ్బంది గురి చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు గురు పరంపరలో గురువు ఎవరైతే సత్కరమైన గురువు ఉంటారో ఆ గురువు ద్వారాగా మంత్రం తీసుకోండి. ఆ మంత్రం ద్వారాగా మీరు మనసు ప్రశాంతత చేసుకోండి. ఈ లోకంలో ఎన్ని తిరిగినా ఎన్ని సంపాదించినా లాస్ట్ కొత్తలోకి ఏ రకమైన ఇబ్బందులే వస్తున్నాయి తప్ప ఎవరికి మనసు ప్రశాంతం లేదు. చూసుకోండి. కాబట్టి మీరు, మీ పిల్లలు, మీ సంసారం మీరందరూ బాగుండాలంటే మంత్రోపదేశం తీసుకుని జ్ఞానం చేయండి. ఎక్కువ పరిపూర్ణమైన స్థితి రావాలంటే జ్ఞానం శ్రేష్టమైంది. ప్రతిరోజు జ్ఞానం చేయండి. జై గురుదత్త, జై గురుదత్త.